శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానలకు స్వాగతం, నమస్కారములండి. ఈరోజు కుబేర మంత్రం జపం ఎందుకు చేయాలి, ఈ కుబేర మంత్రము యొక్క మహిమ ఏమిటి, ఈ కుబేర మంత్రాన్ని జపిస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే వీడియో కొస్తాక చూడండి. ఈ కుబేరుడు యొక్క మంత్ర జపం హిందూ ధర్మములో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కుబేరుడు దేవతలకు ధనాధిపతి, ఐశ్వర్యానికి అధిపతి అని పురాణాల్లో చెప్పబడినది. అందుకే ఆయనను గురించి స్మరించే మంత్రాలకు ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది, ప్రత్యేకమైన శక్తి ఉందని నమ్మకం. కుబేర మంత్రము యొక్క విశిష్టత ఐశ్వర్యం మరియు సంపదకు ఆ కుబేరుడు అనుగ్రహంతోనే మనకు సంపదలు కలుగుతాయి, లక్ష్మీ కుబేరుల. అందుకనే లక్ష్మీ కుబేరుల మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారు ఎక్కువ. కుబేర మంత్రాన్ని భక్తితో జపిస్తే ధనం, ఐశ్వర్యం, అభివృద్ధి కలుగుతాయని విశ్వాసం ఉంది. ఆర్థిక కష్టాల నివారణ, నిరంతరం జపం చేస్తే అప్పులు, ఆర్థిక సమస్యలు తగ్గి స్థిరమైన జీవితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లక్ష్మీదేవి కటాక్షము కూడా కుబేరునితో సంబంధం ఉన్నదని భావిస్తూ ఉంటారు. అందుకే కుబేరుని ప్రార్థనతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారు. అంటే మనం కుబేరునితో పాటు, లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా ప్రార్థించాలి. ధనాన్ని సద్వినియోగం చేసుకునే బుద్ధి ఈ కుబేర మంత్రం జపిస్తే ధనాన్ని సద్వినియోగం చేసుకునే మనకు మంచి బుద్ధి కలుగుతుంది. మంత్ర జపం మనస్సుకు స్థిరత్వాన్ని ఇచ్చి సంపద సద్వినియోగం చేసుకునే మనోవికాసాన్ని కలిగిస్తుంది. శుభ ఫలితాలు మరియు శాంతి భక్తితో జపించినప్పుడు ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయని పురాణ విశ్వాసం. సాధారణముగా జపించే కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు 108 సార్లు జపించండి. నమ్మి చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.